దీంట్లో ఇంకొక పాయింట్ గంగపురం వెంకరెడ్డి గారు. సో వెంకరెడ్డి గారు ఒకవేళ టీడీపీ ఓటు బ్యాంకు జనసేన ఓటు బ్యాంకు కలిసి బీజేపీకి ఏమైనా వర్కౌట్ అవుతుంది ఆ వ్యూహంతో పోతారా అంటే, ఇక్కడ హైదరాబాద్ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విషయానికి వస్తే మైనార్టీ ఓటు బ్యాంకు ప్రధానంగా ఉంటుంది. మోర్ ఓవర్ సెటిలర్స్ ఇక్కడ ఉండరు, ఇక్కడ అసలైనటువంటి హైదరాబాదీస్ ఉంటారు. సో వాళ్ళు గతం నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అంటే అక్కడ పీజీఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది కాంగ్రెస్ అనే కంటే. ఆ తర్వాత పీజీఆర్ సెంటిమెంట్ విష్ణుకు వర్కౌట్ అయింది. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ కంటిన్యూస్ గా ఆయనే గెలిచినటువంటి సందర్భం. సో అక్కడ ఓట్లు ఖచ్చితంగా ఒకరికే గంపగుత్తకు పోతాయి. సో ఇప్పుడు కూడా అదే రిపీట్ అయితే కనుక గతంలో బీజేపీకి ఎట్లాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కూకట్పల్లి లాంటి పరిస్థితి జూబ్లీహిల్స్ లో ఉంటుందని మాత్రం నాకు అనిపించట్లా. ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు మీరు అన్నట్టుగా ఒక లెక్కలో మనం చేసేటువంటి సర్వేలలో మీకు ఉన్నటువంటి అభిప్రాయాలు నేను గౌరవిస్తా కానీ అట్లా జరగదు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు టీడీపీ టికెట్ మీద 2014లో గెలిచిన మాట వాస్తవం. ఏ ఉద్దేశం కోసం, ఏ లక్ష్యం కోసం, ఏ అవసరాల కోసం ఆయన టీఆర్ఎస్ కలిసినాడు, ఆ కుటుంబం ఏం చెప్తుంది? ఇప్పుడు చర్చ అది కాదు కదా జరగాల్సినటువంటిది. రెండు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే చంద్రబాబుకు సంబంధించినటువంటిది జనసేనకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు బలంగా ఉన్నది, అక్కడ లేదనేటువంటి మాట కాదు. ఆయన అంత సులభంగా గెలవడం ఈ ప్రాంతం వాడు కానప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగినటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తారు? పేర్లు వస్తుంది, నేను ఎందుకు చెప్పాలి కానీ పేర్లు ప్రచారంలోకి నిన్న మొన్న రిలీజ్ చేసినటువంటి సందర్భం ముఖ చిత్రాన్ని. ఆ వ్యక్తికి కానీ ఒకవేళ ఓటు ఇచ్చినట్టయితే, సీట్ ఇచ్చినట్టయితే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వ్యక్తి గతంలో ఎంఐఎం టికెట్ మీద 2వ స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏదైతే పేరు వస్తున్నటువంటిది ఎందుకు మనం రాకముందే నేనెందుకు చెప్పాలి కానీ ఒకవేళ అట్లా జరిగినట్టయితే ఎంఐఎం క్యాండిడేట్ ఇప్పుడు ఎంఐఎం మజ్లిస్ సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది ఒక అభిప్రాయం బయటకు వస్తున్నటువంటి సమాచారం. ఎంఐఎం తన అభ్యర్థిని తన గతంలో తన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని తీసుకొస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఓటర్లలో చర్చ జరుగుతుంది. అంత సులభం కాదు. అతని బ్యాక్గ్రౌండ్, ట్రాక్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదున్నా హైదరాబాద్ లో మొట్టమొదటి ప్రజలకు తెలిసిపోయింది ఏంటంటే ఇది లాభం లేదు ఈ ప్రభుత్వం అనేది తెలిసింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి అది లేచే పరిస్థితి లేదు అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు మోదీ వైపు చూస్తున్నటువంటి తెలంగాణలో ఓటర్లు విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు ఒక ఆలోచన చర్చ జరుగుతున్నటువంటి సందర్భం లోపల తప్పకుండా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తాడనేటువంటిది మాకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సరే వాళ్ళు ఏదైనా ఉండని కాక వాళ్ళు చెప్తున్నటువంటిది ముస్లిం ఓట్స్ ఉన్నాయి, ముస్లిం ఓట్స్ గంపగుత్తగా ఒకవైపు కావచ్చు కొన్ని ఓట్లు తీసుకుంటారా లేదా. రెండవది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఈ 3 నెలలు వచ్చే 3 నెలల లోపల తెలంగాణ రాజకీయాల్లో ఏం మార్పులు వస్తాయి అనేటువంటిగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నికల లోపల చాలా కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఎఫ్ఐఆర్ రెడీ ఉన్నాయి. అవన్నీ జరగబోతున్నటువంటి పరిస్థితుల జరిగేటువంటి పరిణామాలు ఏముంటాయి అనేటువంటిది కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే రాజకీయాల్లో తీవ్రమైన మార్పులు వస్తాయని చెప్పి నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి వీటిని అన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రామ్మోహన్ గారు అన్నట్టుగా ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు రకరకాల తేడాలు ఉంటాయి కానీ ఏదో మాకు అప్పుడు ఓట్లు వచ్చినాయి ఇప్పుడు రాలేదు అనేటువంటి పరిస్థితుల్లో కాదు. కాబట్టి ఎవరు ఏ రకంగా ముందుకోతారు అనేటువంటి దానికి మా క్యాండిడేట్ వాళ్ళ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత నేను తప్పకుండా ప్రకటించేటువంటి కోణం లోపల మా ప్రయత్నాలు మాకు సాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ సరే అరగపూడి గాంధీ సానుభూతి అంటే ఉండదండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో సానుభూతి రాజకీయ నాయకులు అంత పెద్ద త్యాగాలు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చనిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు కాలువ సుజాత గారు, ఒకవైపు అభివృద్ధి పథకాల విషయం కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, బడ్జెట్ విషయంలో కానీ గత అప్పులను ముందేసుకొని ఇప్పటికీ ప్రతిసారి కేసీఆర్ నామస్మరణ లేనిది ప్రభుత్వం నడుస్తలేదు, మీ సభలు కూడా నడుస్తలేవు. తో పాటు 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్నది మీరు ఒప్పుకోవట్లేదు, బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా చెప్పలేనటువంటి పరిస్థితి. అందులో వాళ్ళు కనీసం పార్టీలో క్రియాశీలకంగా కూడా పనిచేయట్లేదు. ఇట్లాంటి ఒక అపనమ్మకమైనటువంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ మీకు ఎందుకు, మీ సైడ్ ఎందుకు చూడాలా జూబ్లీహిల్స్? దానికి దీనికి ఏం సంబంధం? ఇది ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. గతంలో వాళ్ళు వెళ్ళిపోలేదా అండి? 12 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి అని వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కన్నా ముఖ్యంగా ఇక్కడ ప్రజలకి ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి క్యాండిడేట్ ఒక ఛాలెంజ్ గా తీసుకొని అక్కడ ఇచ్చినటువంటి మాట ప్రకారము